ప్రత్యర్థి ఎవరనేది తనకు అనవసరమని వచ్చే ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలవడమే లక్ష్యమని అన్నారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి. పదవుల్లో ఉన్నప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు. చింతమనేనిలా అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలే పక్కన పెడతారంటున్న అబ్బాయి చౌదరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగించేటటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ చాలా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి చౌదరి మనతో ఉన్నారు. అనేక అభివృద్ధి పథకాలు ప్రారంభిస్తూ ఆయన ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు నియోజకవర్గంలో ఏ రకంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సరే, ఏంటి ఎన్నికలకి సిద్ధమవుతున్నారు? ఎక్కడి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తయ్యాయి? ఇప్పుడు ఏ పనులు ప్రారంభమయ్యాయి? ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సిద్ధం సభ ఈ దెందులూరు నియోజకవర్గంలో పెట్టే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరము కూడా ఒకే నినాదం చేస్తాం. ఆ రోజు సిద్ధం, జగన్ అన్నని ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోపెట్టడానికి సిద్ధమని చెప్పి ఆ రోజే తెలియజేశాం. తప్పకుండా సిద్ధంగా ఉన్నామన్నా మేమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముందు సిద్ధంగా ఉన్నారు. మే 30వ తారీఖున రాసి పెట్టుకోండి, జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా తెలియజేస్తారు. కానీ మీకు ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. ఎవరు మీ ప్రత్యర్థిగా ఉంటారని మీరు భావిస్తున్నారు? ఈరోజు ఎవరు వచ్చి మా మీద పోటీ చేస్తారనేది మాకు అనవసరము. ఎవరు పోటీ చేసినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది ప్రజలకి, మేము మంచి చేయటం జరిగింది. మమ్మల్ని గెలిపించడానికి, ఆశీర్వదించడానికి నియోజక ప్రజలు రెడీగా ఉన్నారు. గందరగోళంగా ఉండే దెందులూరులో మీరు కొంత ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను అన్నారు. అలాగే అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసుకుని వెళ్తున్నటువంటి పనుల కారణంగానే ఇప్పుడు ప్రత్యర్థి వర్గాల్లో అభ్యర్థులను ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఒక విమర్శ వినిపిస్తుంది. దానిపైన 450-500 రోజులు ప్రజలతో మమేకమే మేము తిరుగుతూ ఉన్నాం. అంటే ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి పని కాబట్టి ప్రజలతో మమేకమే మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా నేను చెప్పినట్టుగా ప్రతిపక్షాలు ఎవరు పోటీ చేస్తారనేది పెద్ద మేము అంత సీరియస్గా ఆలోచించట్లేదు ఈరోజు. ఎందుకంటే ఎవరు వచ్చినా మేమేం పెద్ద మాకు పోటీ అనేటువంటి భావన నాకైతే లేదు. ప్రజలు మంచి చేస్తున్నాం. ఈరోజు 50,000 మెజార్టీ టార్గెట్గా ఈరోజు నియోజకవర్గంలో మేము పనిచేస్తూ ఉన్నాం. 50,000 మెజార్టీలో ఒక్క ఓటు కూడా తగ్గదు. తప్పకుండా 50,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నియోజకవర్గంలో ఎగరవేయటం ఖాయమని చెప్పి మరొకసారి. ఫైనల్ క్వశ్చన్, 2019 ఎన్నికల్లో మీ పైన ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి చంద్రబాబు ప్రభాకర్ ఇప్పుడు నాకే సీటు వస్తుంది, నేనే పోటీ చేస్తాను, నాకు కమ్మ సామాజిక వర్గమే కాదు ఏ కులంలోనూ తనకి వ్యతిరేకలు లేరు, గెలిచేది నేనేటటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే ఆ వ్యతిరేకత అనేది గతంలో ఉందా, ఇప్పుడు కొనసాగుతుంది? నిన్న చెప్పినట్టుగా మాజీ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఆయన 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో నేను ఇది చేశా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నీ 10 సంవత్సరాలు నువ్వేం చేశావో ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మేమేం చేశామో ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నాకు పదవి ఉంది కదా అని చెప్పి పదవిలో కూర్చోపెట్టినటువంటి వ్యక్తులను కూడా మనం చులకనగా మాట్లాడేటువంటి భావన ఎప్పుడైతే రాజకీయాలు ప్రజగా సేవ చేయడానికే తప్ప తల మీదకి ఎప్పుడు ఎక్కినా కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా 50,000 మెజారిటీతో గెలవడమే టార్గెట్ గా పనిచేస్తున్నామని, ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతసేపు హుందాతనం ప్రదర్శిస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్, మల్లికార్జున్, దెందులూరు నుంచి.